ఒక వజ్రం కోసం రాజ్యాలు నాశనమయ్యాయి, రాజులు చనిపోయారు, దేశాల మధ్య ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయి. ఆ వజ్రం పేరు ఒక్కటే, కోహినూర్. ఇది కేవలం వజ్రం కాదు, ఇది రక్తం రాసిన చరిత్ర. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే కోహినూర్ వెనుక ఉన్న నిజాలు మీ మనసును షేక్ చేస్తాయి. కోహినూర్ అనే పదం పార్సీ భాష నుంచి వచ్చింది. దాని అర్థం వెలుగుల పర్వతం అని. చాలా వజ్రాలు చిన్నగా ఉంటాయి, కానీ కోహినూర్ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం. మొదట కనిపించినప్పుడు దాని బరువు సుమారు 793 క్యారెట్లు. అప్పటి ప్రపంచంలో ఇంత పెద్ద వజ్రం ఎవరూ చూడలేదు. చాలా మందికి తెలియని నిజం ఏంటంటే, కోహినూర్ పుట్టింది భారతదేశంలోనే, అది కూడా గోల్కొండ ప్రాంతంలో. నేటి తెలంగాణ ఆంధ్ర సరిహద్దు. అప్పట్లో గోల్కొండ అంటే ప్రపంచ వజ్రాల రాజధాని. యూరోప్ నుంచి వ్యాపారులు వచ్చి వజ్రాలు కొనుక్కొని వెళ్ళేవారు. అక్కడే ఈ కోహినూర్ భూమి లోపల నుంచి బయటపడింది. మొదట ఈ వజ్రం కాకతీయుల ఖజానాలో ఉండేది. తర్వాత కాలంలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ రాజులు అందరి చేతుల్లోకి ఈ వజ్రం వెళ్ళింది. ఎవరి దగ్గర ఈ వజ్రం ఉంటే అతడే శక్తివంతమైన రాజు. అందుకే ఈ వజ్రం కోసం యుద్ధాలు జరిగాయి. మొఘల్ రాజు షాజహాన్ తాజ్మహల్ కట్టించిన రాజు. అతను ఈ కోహినూర్ను తన పికాక్ థ్రోన్ మీద అమర్చాడు. ఆ రోజుల్లో ఈ వజ్రం అంటే భారత సామ్రాజ్య గర్వం. కానీ ఈ గర్వం ఎక్కువ కాలం నిలవలేదు. 1739లో పర్షియా రాజు నాదిర్ షా ఢిల్లీపై దాడి చేశాడు. అతను మొఘల్ ఖజానాను పూర్తిగా దోచుకున్నాడు. ఈ వజ్రాన్ని చూసిన వెంటనే అతను ఆశ్చర్యపోయి అన్నమాట, కోహినూర్ అంటే వెలుగుల పర్వతం. అప్పటి నుంచి ఈ వజ్రం పేరు కోహినూర్ అయింది. కానీ నాదిర్ షా కూడా కొన్ని సంవత్సరాల్లోనే హత్య చేయబడ్డాడు. ఇక్కడ నుంచే ఒక నమ్మకం మొదలైంది. ఈ వజ్రం పురుషులకు శాపం. ఎవరెవరికి ఈ వజ్రం దక్కిందో వాళ్ళందరికీ చెడు జరుగుతుందని కథలు, రాజ్యాలు కూలిపోయాయి, రాజులు చనిపోయారు. కానీ ఇది శాపమా లేక చరిత్రలో యుద్ధాల ఫలితమా? నాదిర్ షా తర్వాత ఈ వజ్రం ఆఫ్ఘనిస్తాన్ రాజుల దగ్గరకు వెళ్ళింది. అక్కడ కూడా శాంతి లేదు. అక్కడ సిక్కు సామ్రాజ్యం మహారాజా రంజిత్ సింగ్ చేతికి వచ్చింది. రంజిత్ సింగ్ ఈ వజ్రాన్ని భారతదేశంలోనే ఉంచాలని కోరాడు. కానీ అతని మరణం తర్వాత అన్నీ మారిపోయాయి. 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ను పూర్తిగా ఆక్రమించింది. అప్పటి చిన్న రాజు అయిన దలీప్ సింగ్ అతని చేత బలవంతంగా ఒప్పందం సంతకం చేయించారు. ఆ ఒప్పందంలోనే కోహినూర్ బ్రిటన్కు వెళ్ళిపోయింది. ఇది దానం కాదు, ఇది దోపిడీ. బ్రిటన్ చేరిన తర్వాత ఈ వజ్రాన్ని మళ్ళీ కట్ చేశారు. 793 నుంచి 105.6 క్యారెట్లకు చేశారు. అసలు అందం చాలా వరకు పోయింది. అయినా దీనికి ఉన్న విలువ తగ్గలేదు. ఈ రోజుకి కూడా కోహినూర్ లండన్లోనే ఉంది. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు ఇది మనదే అంటున్నాయి. భారత్ మాత్రం చెబుతుంది ఇది మన సంస్కృతి సంపద. కానీ బ్రిటన్ ఇవ్వడం లేదు. కోహినూర్ ఒక వజ్రం కాదు, ఇది భారతదేశ గర్వం. ఇది మన చరిత్ర గాయం. ఒకరోజు ఈ వజ్రం తిరిగి భారతదేశానికి వస్తుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.